ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గడవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గము ఆయన వారికి బోధించెను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని యందు భయభక్తులు ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం ఏ మార్గం కావాలనేది దేవుడే మనకు బోధిస్తాడండి. దేవుడు కానీ మనకు ఒక మార్గము చూపించి నడిపిస్తే మనము సక్రమంగా మనము గమ్యానికి చేరుకునేటువంటి బిడలుగా ఉంటాం. మనము చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉండేటువంటి బిడలుగా ఉండాలండి. మన జీవితం యావత్తు మనం దేవునికి సమర్పించుకోవాలా. మనకు కానీ దేవుడు కానీ లోకంలో మార్గము బోధిస్తే మనకు కొన్నిసార్లు కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా కూడా దేవుడు మన జీవితాన్ని నశింప చేసే దేవుడు కాదండి. దేవుడు కొన్నిసార్లు మనల్ని కొలిమిలో వేసినట్లుగా ఉంటుంది. అంటే 4 పక్కల మనకి శ్రమలు వస్తాయి, మనకు అన్ని మార్గాలు మూసుకోపోయినట్టుంటాయి. దేనికంటే దేవుడు మనకి కొన్ని అనుభవాలు ఇస్తాడండి. కొన్ని నేర్పించాలంటే కొన్ని ఇబ్బందులు మనం పడాలా. ఈ లోకంలో మనం వచ్చినప్పుడు మనం పైనుంచి ఏమీ ఊడి పడలేదు. అదే విధంగా మనం అన్ని కడుపులోనే నేర్చుకొని రాలేదండి. మనము దేవుని బోధని వినేటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవుని వాక్యము మనం వింటా ఉంటే మనకు విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మనం నలుగురికి వాక్యము చెప్పాలి. అప్పుడు వాళ్ళ తప్పుడు వాళ్ళు తెలుసుకుంటారండి. నేను మంచి చేశానా, చెడు చేశానా, ఇన్ని రోజులు నేను తప్పుడు మార్గంలో ఉన్నాను, ఇన్ని రోజులు నిజమైన దేవుడు ఎవరో నాకు తెలియదు, ఇప్పుడు నిజమైన దేవుడు నాకు తెలిసింది, నా యేసయ్య బోధ నేను వింటాను, నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు మాట ఇన్ని రోజులు వినలేదని వాళ్ళ హృదయాలు కావచ్చు, వాళ్ళ మనసులు కావచ్చు మార్చుకునే దానికి అవకాశం ఉంటుందండి. ఈ లోకంలో మనం మనుషులు బోధలు వింటారు, ఈ లోకంలో గొప్ప అధికారులు బోధలు వింటారు. అవన్నీ పాపంతో సమానం అండి. అవి ఏవి కూడా మన మంచి కోరుకునేటువంటి కాదు. మన తల్లిదండ్రులు అయితే మనం మంచి కోరుకుంటారు, మన బంధువర్గాలు కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది మన మంచి కోరుకుంటారు. అదే విధంగా ఈ లోకంలో కొంతమంది మన మంచి కోరుకునే వారు ఉంటారు. అయితే వీటిల్లోనే కలుషితం ఉంటుందేమో కానీ దేవుడి బోధలు అయితే ఏ కలుషితం ఉండదండి. కొన్నిసార్లు మనం పర్ఫెక్ట్ గా ఈ లోకంలో జీవించలేం. మనం మనుషులం కాబట్టి ప్రతి ఒక్కటి మాట ద్వారా పాపం చేయొచ్చు, ఆలోచన ద్వారా పాపం చేయొచ్చు, చేసే క్రియల ద్వారా పాపం చేయొచ్చు. ఎన్ని పాపాలున్నా కూడా మన యేసయ్య మన పాపాలన్నీ ఆయన భరించాడండి. ఆయన భరించిందే కాకుండా ఆయన పరిశుద్ధమైన రక్తంతో ప్రతి ఒక్క మానవాళి పాపాలు కడుగుతున్నాడు. ప్రతి ఒక్క మానవారి శరీరము, ఆయన భౌతికమైన శరీరము, మన శరీరంలో ఉన్నటువంటి బలహీనత స్వస్థత పరుస్తుందని దేవుడు వాక్యము సుత్తి వంటిదని దేవుని వాక్యం సెలవేస్తుంది. మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు ఏదో విగ్రహారం కాదండి. మన దేవుడు ఏదో ఫోటోలో ఉండే దేవుడు కాదు. మన దేవుడు ఒక ఆలయంలో ఉండే దేవుడు కాదండి. మన పరిశుద్ధాత్మ దేవుడు లోకమంతా వ్యాపించున్నాడండి. మనము ఇంట్లో ప్రార్థన చేసుకునే దేవుడు ఆలకిస్తాడు. అదే విధంగా బయట ఒక ప్రదేశంలోకి వెళ్ళిన దేవుడు ఆలకిస్తాడు. మనం ఎక్కడున్నా దేవుడు ఉంటాడు. దేవుడు మన ప్రతి ఒక్క పాపాన్ని, మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా దేవుడు చూస్తూ ఉన్నాడండి. అయితే దేవుడు ఎక్కడున్నా ఆలకిస్తాడు అనే ఒక మాట మనం ఆలోచించుకొని మనం చర్చీలకు వెళ్ళకుండా ఉంటే భలే పొరపాటు అయిపోద్దండి. మనకి ఒక సేవకుడు ఉండాలా, మనకి దేవునికి మధ్యలో ఒక ఆత్మీయ బిడ్డ ఉండాలా. అదేవిధంగా సమాజంగా కూడుకొని సేవకుడు చెప్పే వాక్యాన్ని మనం వినాలండి. జస్ట్ ప్రార్థన కాదు, సేవకుడు దేవుని ఆత్మను పొందుకొని దేవుడు మాటలు ఆ సేవకుడు ద్వారా వస్తాయి. మనము వాక్యానుసారంగా జీవించే బిడ్డలు కంటే దేవుని బోధని మనం త్రోసి వేసే బిడ్డలుగా ఉండకూడదండి. ఏమంటే ఈ లోకంలో మన తల్లిదండ్రులు మనకి ఎందుకు బోధిస్తారు? మనం మంచి కోరుకొని బోధిస్తారు. యేసుక్రీస్తు వారు కూడా మనం మంచిగా ఉండాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ఏమంటే మనం ఆయన బిడ్డలు, మనం ఆయన పాలించే ప్రజలం, ఆయన మేపే గొర్రెలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో గొర్రెలు కాపరున్నారు. ఒక గొర్రెకి బాగా లేకుండా ఉంటే వాళ్ళు వస్తారు, ఎత్తుకుంటారు. గొర్రె కాళ్ళల్లో ముళ్ళు ఉందా లేదా అనారోగ్యంగా ఉంటే వాళ్ళు ఈపున ఆనించుకొని తీసుకొని వెళ్ళి దానికి స్వస్థపరిచేదానికి వాళ్ళు సకల ప్రయత్నాలు చేస్తారండి. మన దేవుడు కూడా అంటే మన పాడైపోయిన జీవితాలు, మోడు బారిన జీవితాలను కూడా దేవుడు బాగు చేయాలని చూస్తున్నారండి. దేవుడు పరిశుద్ధపరచాలా, ఈ బిడ్డని హిమమ కంటే తెల్లగా చేయాలా,
ఈ బిడ్డలో ఉన్న పాపపు వస్త్రాలు తీసివేసి పరిశుద్ధమైన వస్త్రాలతో అలంకరించాలని దేవుడు మన హృదయం దగ్గరికి వచ్చి తలుపు తట్టు మన శరీరంలో మన మనసులో ఉండాలని, మన శరీరం దేవుని ఆలయం ఉంది కాబట్టి మనలో ఉండాలని, ఆయన వాక్యానుసారంగా జీవించాలని యేసయ్య ఎంతగానో ఆశపడుతున్నాడు. మనం దేవుణ్ణి దుఃఖపెట్టే బిడ్డలుగా ఉన్నామా, లేదా దేవుని వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉన్నామని మనల్ని మనం పరీక్షించుకోవాలండి. మనం ఎప్పుడైతే మన పాపాలు చూపించి దేవాన్ని మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రతి ఒక్క పాపాలు చూపిస్తాడు. మనం అది ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పాపాలు చేయకుండా ఉంటే, దేవుడు బోధన మనం అంగీకరిస్తే, త్రోసివేయకుండా అంగీకరిస్తే, మనము ఈ లోకంలో మనం ఎన్ని శ్రమలు పడ్డా దేవుడు మనతో ఉంటాడు. అదేవిధంగా పరలోక రాజ్యంలో కూడా మన కన్న తండ్రితో మనం ఉండొచ్చు. కాబట్టి మనం దేవుని బోధని, దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. యేసే మీ యందు మేము భయభక్తులుగా ఉండి, యేసే మీ బోధన మేము ఆలకించేటువంటి బిడ్డలుగా ఉండే మంచి మనసును దయచేయండి అయ్యా. మీ మాటల్ని త్రోసివేయకూడదయ్యా. యేసే త్రోసివేసేది ఎవరంటే సాతాను త్రోసివేస్తుందయ్యా. సాతాను గర్వపడింది కాబట్టి అది అమాంతంగా తొక్కివేయబడుతుందయ్యా. అదంతా అబద్ధాలతో ఉందయ్యా, అల్లరితో ఉందయ్యా, మోసంతో ఉందయ్యా. సాతానికి గర్వం ఉందయ్యా. నాశనానికి ముందు గర్వం వచ్చింది కాబట్టి సాతానికి అది తొక్కువైపడిందయ్యా. మనుషులైన మాకు గర్వం రాకుండా సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క నాలుక మీ బోధన అంగీకరించాలా, మీ మార్గంలోకి నడవాలా. అదేవిధంగా అతను నడిచేదే కాకుండా ఇతరులకి మీ గురించి చెప్తే వాళ్ళు విని 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 వాళ్ళ విశ్వాసం కలిగి వేసే వాళ్ళు కూడా భయభక్తులుగా ఉండి వాళ్ళు కూడా మీ బోధకి లోనయ్యే మంచి మనసును దయచేయమని అడుగుచున్నాం. ఈ ప్రపంచము వేసే భూమిని మీరు శూన్యంలో వేలాడదీసిన దేవా, సమస్త సృష్టిని మీ చేతుల్లో ఉంచుకున్న దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క కుమారుణ్ణి, ప్రతి ఒక్క కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసే వాళ్ళు అనేక మంది డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారయ్యా. అనేక మంది తాగుడికి, అనేక మంది ఆ వ్యసనాలకు అలవాటు అయిపోయి యేసే వాళ్ళు యవన వయసులోనే వాళ్ళ జీవితము వేసి చనిపోతున్నారయ్యా. యవన వయసులోనే నరకానికి వెళ్ళిపోతున్నారయ్యా. ఈ లోకంలో మీ బిడ్డలుగా జీవించకుండా, అదేవిధంగా ఈ లోకంలో కూడా దీర్ఘాయుష్మంతులు అవ్వకుండా వాళ్ళ చేతులారా వాళ్ళే వాళ్ళ జీవితాన్ని చెడుపుకుంటున్నారు, పాపం చేస్తున్నారయ్యా. యేసయ్య ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుని, ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవన వయసులో కాడి మోయట నరునికి మేలయ్యా. యవనస్తురాలు బలవంతులు గనుక వాళ్ళలో సాతాను ప్రవేశించి వాళ్ళని తప్పుడు మార్గంలోకి, పాపంలోకి, అపవిత్రంలోకి తీసుకొని వెళ్తుందయ్యా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని రక్షించమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క కుమారుణ్ణి, ప్రతి ఒక్క కుమార్తెని, ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మని కుమ్మరించమని యేసయ్య మీ సేవలో మేము ముందుకు కొనసాగే మంచి మనసును దయచేయమని అడుగుచున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విఘ్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వాటిని జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన కాలపు దీవిని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.